నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతులను మోసం చేస్తే దళారులపై చర్యలు తీసుకుంటాం. మనుబోలు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి రైతులతో మాట్లాడిన పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారిని బాల లీలారాణి. సంపూర్ణ ఆరోగ్యంతో పాటు తలనొప్పి నుండి క్యాన్సర్ వరకు ధ్యానం ద్వారా నివారించవచ్చు. బుద్ధా పిరమిడ్ ధ్యాన ఆశ్రమంలో జరిగిన శిక్షణా శిబిరంలో పాల్గొని మాట్లాడిన డాక్టర్ గోపాలకృష్ణ. బీజేపీ బలోపేతమే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు పనిచేయాలి. రాపూర్లో నిర్వహించిన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన పార్టీ నాయకులు ఎస్ఎస్ఆర్ నాయుడు తదితరులు. అంకమ్మ తల్లికి వెండికల్లు బహుకరణ. మనుబోలు మండలం గొట్లపాలెం గ్రామంలో కొలువైన అంకమ్మ తల్లికి దాతల సహకారంతో వెండికల్లు అందజేసిన అనంతరం ప్రత్యేక పూజలు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. రైతులను దళారులు మోసం చేస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిని బాల లీలారాణి తెలిపారు. మనుబోలు మండలంలోని పలు గ్రామాల్లో ఆమె పర్యటించి రైతులతో మాట్లాడారు. మనుబోలు మండలంలోని వెంకన్నపాలెం, బద్దెవోలు, కటూపల్లి తదితర గ్రామాల్లో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిని బాల లీలారాణి పర్యటించారు. రైతులతో మాట్లాడారు. పండించిన పంటలు, ధాన్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాల లీలారాణి మాట్లాడుతూ మండలంలో 40% బీపీటీలు, 60% ఆర్ఎస్ఆర్, కేఎస్ఆర్ రకాల ధాన్యం 21,500 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని, ప్రభుత్వం 20,389 రూపాయలకే కొనుగోలు చేస్తుందని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు బయట ధాన్యాన్ని అమ్ముకుంటున్నారన్నారు. త్వరలో బీపీటీలు వస్తాయని, వాటికి గిట్టుబాటు ధర కల్పిస్తామని ఆమె వివరించారు. మనకి జిల్లాలో ధాన్యం హార్వెస్టింగ్ అనేది వరి ముమ్మరంగా స్టార్ట్ అయింది. గత వారం రోజుల నుంచి కూడా మా జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు, తర్వాత కోఆపరేటివ్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసుకొని మరి ప్రతి ఒక్క మండలంలో ఉన్న పీపీసీ సెంటర్లు కానివ్వండి, ఆ మండలంలో జరుగుతున్న హార్వెస్టింగ్, తర్వాత రైతులకి మరి ధర బయట అమ్మితే ఏ విధంగా ఉంది అనేది తనిఖీ చేయడం అయితే జరుగుతుంది. ఈరోజు అందులో భాగంగానే మనుబోలు మండలం విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ రైతులతో మాట్లాడినప్పుడు ఆర్ఎన్ఆర్ తర్వాత కేఎన్ఎం వెరైటీ వచ్చేసి ప్రస్తుతం వరకు 21,500 వరకు పోతుందని చెప్తున్నారు. మన గవర్నమెంట్ ప్రైస్ అయితే 20,389 రూపాయలు ఫైన్ వెరైటీకి ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి దానికన్నా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి రైతులు కూడా బెనిఫిట్ పొందుతున్నారు. కాబట్టి వాళ్ళు థర్డ్ పర్సన్కి అమ్ముకున్నా కూడా ఇబ్బంది లేదు. కానీ బీపీటీలు కూడా మండలంలో చూసుకుంటే 40% బీపీటీలు వేస్తున్నారు, మిగతా 60% ఆర్ఎన్ఆర్, కేఎన్ఎం వెరైటీ వేస్తున్నారు. ఈ 40% అనేటివి ఇంకా బీపీటీలు హార్వెస్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడిప్పుడే ఒక 4-5 డేస్లో అది కూడా ముమ్మరంగా జరుగుతుంది అని తెలియజేస్తున్నారు రైతులు. తర్వాత మన మనుబోలు పిఎస్సిఎస్ చైర్మన్ గారు, తర్వాత ఏఎంసీ చైర్మన్ గారు కూడా వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. మరి ఈ రాబోయే 4-5 రోజుల్లో ఆ వెరైటీ కూడా హార్వెస్టింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మేము ఇస్తున్న ప్రైస్ కన్నా కూడా ఎక్కువ కానివ్వండి, లేకపోతే దాంతో ఈక్వల్గా పేమెంట్ అనేది రైతుకి వస్తే ఇబ్బంది లేదు. దానికన్నా తక్కువగా ఉంటే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్ మరి రైతుల కోసము మిల్స్ అనేటివి బీజీలు కట్టించి వాళ్ళకి సపోర్టింగ్ ప్రైస్ అనేటివి ఇవ్వడం జరుగుతూ ఉంది మిల్లర్స్ ద్వారా.
గన్నీ బ్యాగ్స్ కానివ్వండి, బీజీలు కానివ్వండి, బ్యాంక్ గ్యారంటీలు కూడా కట్టించడం జరిగింది. ఈరోజు వరకు జిల్లా మొత్తం మీద కలిపి 60 కోట్లు బీజీలు మరి కట్టించడం జరిగింది. ఇంకా కూడా నిన్న జాయింట్ కలెక్టర్ గారు కూడా రైస్ మిల్లర్స్ అందరితో కూడా మాట్లాడారు. బ్యాంక్ గ్యారంటీలు అనేటివి వాళ్ళ ద్వారా రేపటి నుంచి ఇంకా కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి రైతులు ఎవరు కూడా ఆందోళన అయితే పడవలసిన పరిస్థితి రాకూడదని చెప్పేసి అన్ని జాగ్రత్తలు కూడా గవర్నమెంట్ వైపు నుంచి తీసుకుంటున్నాము. వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము, ఎవరు కూడా రైతులు తక్కువ ధరకి ఎవరైనా దళారులు కొనడానికి వచ్చినా మేము ఈ వెరైటీస్కి అన్నిటివి కూడా మరి 20,389 రూపాయలు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ పొన్నూరు రామకృష్ణయ్య, ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, కాగితాలపూరు సాగునీటి సంఘం అధ్యక్షుడు వెడిచర్ల వెంకటరమణారెడ్డి, కటూపల్లి సాగునీటి సంఘం అధ్యక్షుడు ఎండ్రపల్లి మహేంద్ర, పౌర సరఫరాల శాఖ సహాయ అధికారి చల్లా లక్ష్మీనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని, తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు నివారించవచ్చని డాక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. గూడూరులోని బుద్ధా పిరమిడ్ ధ్యాన ఆశ్రమం ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు జరిగాయి. గూడూరులోని బుద్ధా పిరమిడ్ ధ్యాన ఆశ్రమంలో చాణక్య ఆధ్యాత్మిక పాలన శిక్షణా శిబిరం 2వ రోజు డాక్టర్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ, నేను ఒక డాక్టర్ గా ఎంబీబీఎస్ చదివినప్పటికీ ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు అని సశాస్త్రీయంగా తెలుసుకున్నానన్నారు. ఆ వృత్తిని వదిలి ధ్యానాన్ని, జ్ఞానాన్ని ప్రచారం చేస్తూ పత్రిజీ ఆశయ సాధనలో కృషి చేస్తున్నామని తెలిపారు. జీవిత ధ్యేయంలో భాగంగా ఆధ్యాత్మిక పాలన ప్రతి వ్యక్తికి ఉంటుందని, అది అందరూ తెలుసుకుని ఆచరించాలని సూచించారు. లీడర్ కు ఉండాల్సినటువంటి 25 లక్షణాలను గురించి ఆయన వివరించారు. త్యాగం చేస్తూ సమాజాన్ని తయారు చేయడానికి పత్రిజీ ఇచ్చినటువంటి మహా ఆశయాలు శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, ధ్యాన జగత్తు, ఆత్మ విజ్ఞాన జగత్తు తయారు చేయడంలో భాగంగా సమితిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ చాణక్య వర్క్షాప్ చేయాలి. ఆ 50% సాక్రిఫైస్ అనేది 100% సాక్రిఫైస్ అనేది ఎప్పుడైతే మీలో ఉందో అప్పుడు ఈ స్పిరిచువల్ అడ్మినిస్ట్రేషన్ వర్క్షాప్ చేసి దాంట్లో మన ఆధ్యాత్మిక పుస్తకాలన్నీ బాగా క్షుణ్ణంగా చదివి కంఠస్థం రిపీట్గా నేర్చుకొని ఎక్కడెక్కడైతే మీ రోల్ కానీ రెస్పాన్సిబిలిటీ కానీ పిఎంసీ పని తీసుకోండి, పబ్లిక్ పిరమిడ్ తీసుకోండి, ధ్యానం ప్లస్ మ్యాగజైన్ తీసుకోండి, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా కావచ్చు, అది ఏదైనా కానీ పిఎస్ఎస్ఎం ప్రాజెక్ట్స్ అన్నీ ఇంపార్టెంటే. ఐఎఫ్ఎస్ఎస్ కానివ్వండి, యూత్ మేనేజ్మెంట్ కానివ్వండి, గ్రామంలో ప్రచారం కానివ్వండి, దాంట్లో మన తాలూకా బాధ్యతని పూర్తిగా. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు, 200 మంది పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు పాల్గొన్నారు. పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమం రాపూర్లో ఘనంగా జరిగింది. బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. రాపూర్లోని బాలాజీ కాంప్లెక్స్ లో ఆదివారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమం జరిగింది. పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేసేందుకు ఈ శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. బీజేపీ వెంకటగిరి ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడు పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎస్ఎస్ఆర్ నాయుడు తదితరులు మాట్లాడుతూ పార్టీ విధి విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సామాన్యులకు సైతం వివరించాలని తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీని ప్రతి గ్రామంలోనూ బలోపేతం చేయాలని, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని వారు వివరించారు. ఈ ప్రశిక్షణ అనేది భారతీయ జనతా పార్టీ నాయకులకి చాలా క్రియాశీలమైనటువంటి అందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా, కేంద్రంలో అధికారంలో ఉన్నా నీతి నిజాయితీగా పరిపాలన చేస్తున్నారంటే ఈ పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ ఇటువంటి తరగతులు ఉండబట్టి పార్టీ యొక్క చరిత్ర, సిద్ధాంత సంబంధించి, మన యొక్క స్కీమ్స్ సంబంధించి, అదేవిధంగా మన భవిష్యత్ కార్యాచరణ గురించి అనేక విషయాలను ఈ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమంలో అందరూ కూడా తెలియజేస్తారు, అందరూ తెలుసుకుంటారు. పార్టీలో ఏ విధంగా మెలగాలి, ఏ విధంగా మనం నీతి నిజాయితీగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో పార్టీ ఆవిర్భావం నుంచి కూడా
ఏ విధంగా మన నాయకులు పనిచేశారు, వాళ్ళ అడుగుజాడలో మనం ఏ విధంగా నడవాలి, దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యలను పరిష్కారం చేస్తూ ఈరోజు మనం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు, ప్రపంచ దేశాలు ఈరోజు భారతదేశం యొక్క పాత్ర ఏంటి అనే అన్ని విషయాలు కూడా కులంకషంగా ఈ చర్చలో అనేకమైనటువంటి చర్చలు జరుగుతూ ఉంటాయి. దీంట్లో ఒక 7 సెషన్స్ ఉంటాయి. ఆ సెషన్స్ అనేకమైన సెషన్స్ ఉంటాయి. ఇది మనక ఈ మన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, మన యొక్క స్కీమ్స్ కావచ్చు, మనం చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు, అన్నీ కూడా ఈ సెషన్స్ జరుగుతాయి. దీంట్లో భాగంగానే ఈరోజు ఈ యొక్క మహా అభియాన్ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు దోడల పెంచలయ్య, నాయకులు వెంకటరత్నం నాయుడు, మాదిరెడ్డి, ఆదిరెడ్డి, సామర్ల జయసింహ్, మనుబోలు శివప్రసాద్, కరిపం సుబ్రహ్మణ్యం, తిరుపతి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ తమ వంతుగా ఎస్ఎస్ అకాడమీని ప్రోత్సహించేందుకు 5,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నామని, దాతలు కూడా స్పందించాలని సంస్థ అధ్యక్షుడు కడివెట్టి చంద్రశేఖర్ తెలిపారు. గూడూరు పట్టణంలోని బాలాజీనగర్ లో ఉన్న ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీల్లో గూడూరు ఎస్ఎస్ స్పోర్ట్స్ అకాడమీ ఆర్చరీ క్రీడాకారులు పథకాలు సాధించడంతో వారిని ఘనంగా సత్కరించారు. అనంతరం శ్రీకృష్ణ సేవా సమితి మరియు ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు మయూరి శ్యామ్ యాదవ్, కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. చదివే కాకుండా క్రీడలు కూడా ఎంతో అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మన బాలాజీ నగర్లో మన ప్రగతి ఆఫీసు నందు స్పోర్ట్స్ విషయానికి వస్తే ఏ రంగాలైనా సరే ముందుగా అభినందించటం, వాళ్ళకి కొంత బూస్టప్ ఇవ్వటం ప్రగతి సేవా సంస్థకి ఒక ఆనవాయితీగా వస్తుంది. దాంట్లో ఎస్ఎస్ అకాడమీ మన పోటీపాలెంలో ఒక అకాడమీ భారీ స్థాయిలో నెల్లూరు జిల్లాలోనే లేనటువంటి అకాడమీని కష్టమైనప్పటికీ ఇష్టంగా ఎన్నో కష్టాలు పడి ఆ అకాడమీని నడుపుతున్న మా శివశంకర్ మాస్టర్, జయశంకర్ మాస్టర్కి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే తల్లిదండ్రులు లేదే బిడ్డలు లేరు కాబట్టి తల్లిదండ్రుల్లాగా మా శివశంకర్ మాస్టరు, జయశంకర్ మాస్టరు మిమ్మల్ని కన్న బిడ్డల్లాగా ఈ ఒక అకాడమీలో చూసుకుంటున్నారు. ఎందుకంటే నేను అప్పుడప్పుడు ఆ పక్కకు వెళ్తూ ఉంటా, మాస్టర్ కనబడిన కానీ నేను గమనిస్తూ వస్తుంటా, కొన్ని పనుల మీద పోయేటప్పుడు చూస్తూ ఉంటా. అంత ఇంట్రెస్ట్. అందులో 16 సంవత్సరాల క్రితం నాకు అటాచ్మెంట్ అయిన నా కాడ ఒక ప్రైజులు ఇప్పించడం జరిగింది మా శివశంకర్ మాస్టర్ బ్రదర్స్. ఆ ప్రయాణం ఈ ఒక 2026 దాకా కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ ఏ పదవులు వచ్చిన బిడ్డలకి ముందుగా ప్రగతి సేవా సంస్థని కలవటం, వాళ్ళ ద్వారా కొంత అభినందించటం ఆనవాయితీగా వస్తుంది. ఎంతోమంది ఎమ్మెల్యేలు కూడా స్పోర్ట్స్ ఆడాలంటే, ఏమన్నా గేమ్స్ ఆడాలంటే సరిగ్గా పంపటం లేదు. ఎందుకంటే వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే చదువు. ఆ చదువులో 100కి 99 వస్తున్నాయా, 100కి 100 వస్తున్నాయా చూస్తారు. కానీ బాగా చదవాలంటే ఏదో ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ ఉంటేనే ఆ బాడీ ఫిట్నెస్ వస్తుంది, అదేవిధంగా మైండ్ ఫ్రెష్నెస్ వస్తుంది. ఎప్పుడైతే బాడీ ఫిట్నెస్ మరియు మైండ్ ఫ్రెష్నెస్ వచ్చినప్పుడే ఆ చదివిందంతా బాగా జ్ఞాపకం ఉంటుంది. అది ప్రతి ఒక్క తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఇప్పుడే శివశంకర్ గారు చెప్పారు, అదే మా అధ్యక్షుడు గారు చెప్పారు. ఈ స్టేట్స్ మీట్లో సుమారు 25 మంది విద్యార్థులు ఆర్చరీలో పాల్గొంటే దాంట్లో 16 మంది విద్యార్థులు అండర్ 10, 13, 15 కేటగిరీకి సంబంధించిన ఆర్చరీకి సంబంధించిన పిల్లలందరూ కూడా మెడల్ సంపాదించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా వాళ్ళు తరఫీ చేసిన శివశంకర్ గారికి మరియు వాళ్ళ బ్రదర్కి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడే మా మిత్రుడు చెప్పాడు చంద్ర, ఇవన్నీ కూడా ఆర్చరీ అయితేవి, తర్వాత షూటింగ్ అయితేవి, ఈ కరాటే అన్నీ కూడా పెద్ద ఊళ్ళో ఉంటాయి తప్పించే ఈ చిన్న ఊళ్ళో ఉండవు. ఏదో కరాటే అయితే ఈ మధ్య కాలంలో అక్కడక్కడ ఉంటున్నాయి. ఈ ఆర్చరీ అనేది, షూటింగ్ అనేది నాకు తెలిసేది నెల్లూరు కూడా ఎక్కడ చూస్తే కనబడుతుంది. అటువంటిది మన గూడూరు సంబంధించిన ఒక మండలం తీసుకొచ్చి పెట్టడం అనేది
అదో సాహసోపేతమైన కార్యక్రమం. చిత్తూరు ఇరువారం వద్ద నిషేధిత పొగాకు కూలిప్స్ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. 2 ఇన్నోవా కార్లను చిత్తూరు పోలీసులు సీజ్ చేశారు. కర్ణాటకకు చెందిన 3 స్మగ్లర్లను అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు 10 లక్షలు విలువ చేసే నిషేధిత పొగాకు కూలిప్స్ ను స్వాధీనం చేసుకున్నారు. మనుబోలు మండలం వడ్లపూడి పంచాయతీలోని గొట్లపాలెం గ్రామంలో కొలువైన శ్రీ అంకమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. గ్రామానికి చెందిన బడుగు అంకయ్య గౌడ్ కాంతమ్మ దంపతులు 25,000 రూపాయలు విలువ చేసే వెండి కళ్ళను బహుకరించారు. అనంతరం వారు పూజలు నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మనుబోలు పాత అరుంధతి వాడ వద్ద వెలిసిన శ్రీ మాతమ్మకు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. గ్రామస్తులు విరివిగా పాల్గొని పొంగలు పొంగించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయం వద్ద భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. శివానంద చరిత మహాకనక దుర్గా విజయ
దేవి భవబంధాలను బాపే బాలా త్రిపుర సుందరి నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి లోక శాంతిని సంరక్షించే సుమంత్రమూర్తి గాయత్రి అక్షయ సంపదలే. గూడూరు మండలం కుందుకూరు సమీపంలోని కనుమరాయికొండపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం వేద మంత్రోచ్చరణలు, తప్పెట్లు, మంగళ వాయిద్యాల నడుమ పలకి సేవ వైభవంగా జరిగింది. అలాగే పొందు సేవ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా బత్తల సుబ్బారెడ్డి, విజిత, సుజిత్ కుమార్ రెడ్డి, సాయి నిత్య, నయన్ దీక్షిత్ వ్యవహరించారు. వచ్చేలా నిలబడ్డా కదా అమ్మా చాలా వచ్చి బయట
ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులను మోసం చేస్తే దళారులపై చర్యలు తీసుకుంటాం. మనుబోలు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి రైతులతో మాట్లాడిన పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారిని బాల లీలారాణి. సంపూర్ణ ఆరోగ్యంతో పాటు తలనొప్పి నుండి క్యాన్సర్ వరకు ధ్యానం ద్వారా నివారించవచ్చు. బుద్ధా పిరమిడ్ ధ్యాన ఆశ్రమంలో జరిగిన శిక్షణా శిబిరంలో పాల్గొని మాట్లాడిన డాక్టర్ గోపాలకృష్ణ. బీజేపీ బలోపేతమే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు పనిచేయాలి. రాపూర్లో నిర్వహించిన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన పార్టీ నాయకులు ఎస్ఎస్ఆర్ నాయుడు తదితరులు. అంకమ్మ తల్లికి వెండి కళ్ళు బహుకరణ. మనుబోలు మండలం గొట్లపాలెం గ్రామంలో కొలువైన అంకమ్మ తల్లికి దాతల సహకారంతో వెండి కళ్ళు అందజేసిన అనంతరం ప్రత్యేక పూజలు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.